హాయ్ అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో చేసిన కొన్ని కళాఖండాలు చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి పెన్సిల్ స్టాండ్. మనకి బాటిల్స్కి వాటికి పైన కార్డ్బోర్డ్ వస్తుంది కదా, ఆ కార్డ్బోర్డ్తో నేను పెన్సిల్ స్టాండ్ చేశాను. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అలా కట్ చేసి స్పూన్ స్టాండ్ చేశాను. అవి కొంచెం డీసెంట్గా కనిపించడానికి బుక్ స్టోర్లో మనకి 10 రూపీస్ షీట్స్ అవైలబుల్ ఉంటాయి కదా, అవి తెచ్చి అటాచ్ చేశాను. ఇప్పుడు మేమున్న ఇంటిలో కబోర్డ్స్ కానీ ఏమీ లేవు. సో కబోర్డ్స్ లేకపోయినా నేను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నానో చూసేయండి. ఇవి వచ్చేసి గ్రోసరీ. నేను శనగలు, పప్పులు ఇవన్నీ ఒక కాటన్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ డైలీ యూజ్ చేస్తున్నవి అలాంటివన్నీ ఒక కాటన్లో పెట్టుకుంటాను. మా ఇంట్లో వెజిటేబుల్ ట్రేస్ కొన్ని ఉన్నాయి. ఆ ట్రేలు కూడా ఏ విధంగా యూజ్ చేశానో చూడండి. నేను ఎందుకు ఈ విధంగా చదువుకుంటున్నానంటే, నెక్స్ట్ నాకు ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడైనా సరే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. మేము రిఫైండ్ ఆయిల్ యూస్ చేయడం చాలా తగ్గించాము. సో సరసొంక తేల్ అనేది యూజ్ చేస్తున్నాము. అదే ఆవ నూనె అంటే ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాము, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. మా ఇంట్లో నాకు మెయిన్ ఇంపార్టెంట్ నచ్చింది ఇదే. ఎందుకంటే ఇది ఏమనుకుంటున్నారు, గెస్ చేయండి. ఇది వచ్చేసి మనకి కప్స్కి ఇస్తారు కదా స్టాండు. సో నేను దాన్ని అలా యూజ్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మాకు కబోర్డ్ లేదని చెప్పాను కదా, సో మా వారు ఒక చెక్క ఉంటే దాన్ని అలా గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి ఇలా నా కోసం కబోర్డ్లా ప్రిపేర్ చేశారు. నేను అట్లా చాలా సెట్ చేశాను. మన బడ్జెట్లో ఉన్నవి నాకు నచ్చడం లేదు, చాలా కాస్ట్ ఉన్నవి ఎందుకులే అనిపించి నేను తీసుకోలేదు. నేను ఇంకా సాక్సెస్, నెక్స్ట్ కర్షీఫ్స్, ఇన్నర్స్కి ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా, అలాంటి బాక్సెస్ని నేను యూజ్ చేస్తాను. అనవసరంగా ఖర్చు పెట్టడం అంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. సో ఉన్నంత బడ్జెట్లో కొంటాను, బట్ దేనికి యూజ్ చేయాలో మనీ దానికి యూజ్ చేస్తాను. ఇది వచ్చి వెజిటేబుల్ ట్రేని కూడా నేను కబోర్డ్లో యూజ్ చేస్తాను. మేము పర్మనెంట్ కాదు కదా, సో అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది పిల్లలతో అని చెప్పి ఈ ఐడియాస్ అన్నీ కూడా. ఇది వచ్చేసి మ్యాక్రమీ థ్రెడ్తో చేశాను. ఇది మ్యాక్రమీ థ్రెడ్తో నేను చాలా ఐటమ్స్ చేశాను. లైక్ ఫోన్ హోల్డర్, బ్యాంగిల్ స్టాండ్, ఇంకా కొన్ని ఐటమ్స్ చేశాను. ఇది నేను ఫోన్లో చూసే నేర్చుకున్నా. నెక్స్ట్ మా ఇంట్లో నాకు నచ్చింది ఈ బుల్లి వినాయకుడిది. ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ఈ ఫోటో ఫ్రేమ్, నెక్స్ట్ వచ్చేసి డోర్ హ్యాంగింగ్. అంటే మన చేతులతో మనం చేసుకొని మన ఇంటిని డెకరేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, సో నేను అది ఫాలో అవుతాను. మీకు నా ఐడియాస్ అన్నీ ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.